నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. అతిదూతి యగు పునీత మిఖాయేలు, దేవదూతి యగు పునీత గాబ్రియేల, అపోస్తులులైన పునీత రాయ పర్లప్ప యాగ 12 వారులారా, మేమెంత పాపాత్ముగా ఉండినను మేము ఏడుకొనిన 53 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రముతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూసి ప్రార్థించుచున్నాము. కృపారస్ జపము. కృపారస్ కల మా తండ్రి రాజ్ఞి వందనము. పరదేశులమైనడు మేము 51 బిడ్డలము ఈ కన్నీటి కనిమెందు ప్లాపించి ఏడ్చుచు అందువల్ల మా కొరకు మనము చేసాడు తల్లి. ఇదిగాక ఈ పరదేశం గడిచిన తరువాత కృప కలిగిన తల్లి, దయారసముల తల్లి, జయశ్రీష్ణాంది వాగ్దత్తులకు మేము పాత్రలోగినట్లు ప్రార్థించుదము. గుణదల మాత నిష్కలంక హృదయ సమర్పణము. మహాపవిత్ర గుణదల మాత సమస్త హృదయములకు రాజ్ఞి, ఈ దినము మీ నిష్కలంక హృదయమునకు మమ్ములను సమర్పించుకొనుచున్నాము. వేలాదిగా మీ భక్తుల కోరికలను మన్నించ గుణదల కొండపై నెలకొన్న మాత, మా మనోవాక్యు కర్మల్లో మీ మహిమను ప్రేమను వెల్లడి చేయదమని యత్నించుచున్నాము. లూర్దులో లూర్దు మాతవై, ఫాతిమాలో ఫాతిమా మాతవై, వెలంగణిలో వెలంగణి మాతవై, గుణదలలో గుణదల మాతవై, నీవు సదా ఉపకార సహాయ మాతవు. అట్టి నీ యందు మీ వాంఛలు నా వాంఛలుగాను, మీ ఉద్దేశములు నా ఉద్దేశములుగాను చేసుకున్నట్లు నిరంతరము ప్రయాసపడుదును. నా తలంపులు, వాక్కులు, క్రియలు మీరు క్రమపరిచి మీ దివి కుమారునికి ప్రియముగా నేను నడుచుకున్నట్లు మా కొరకై మీ కుమార్ని మనవి చేయ మేము ప్రార్థించుచున్నాము. గుణదల మాత ప్రార్థన అందరూ చెప్పండి. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థనను ఆదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమున నడుపుతేగు సర్వేశ్వరా, లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వరా, పవిత్రాత్మైన సర్వేశ్వరా, మహాపరిశుద్ధత్వేక సర్వేశ్వరా, మీ శరణు వేడు వారిని చేయడని గుణదల మాత మా కొరకు వేడుకొనండి. మీ దివి కుమార్ని ప్రతినిధులకు తల్లివైన గుణదల మాత, ప్రారంభ క్రైస్తవులకు బాలకరాలైన గుణదల మాత, ఆది క్రైస్తవులకు ఆదర్శం ఇచ్చిన గుణదల మాత, అపోస్తులు అందరికీ అండగా నిలిచిన గుణదల మాత, పోప్ జద్గురువుల ఆదరువైన గుణదల మాత, ఇరి సభ బిడ్డల తల్లివైన గుణదల మాత, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పాలించు గుణదల మాత, దుఃఖితులకు ఓదార్పు నసుకు గుణదల మాత, మిమ్మ ఆశ్రయించు వారికి సహాయపడు గుణదల మాత, కుటుంబ సమస్యలను పరిష్కరించు గుణదల మాత, ఆత్మ శరీర అపాయములను తప్పించు గుణదల మాత, పిశాచి తలను నలుగుద్రొక్కిన గుణదల మాత, వరప్రసాద పరిపూర్ణాలైన గుణదల మాత, ప్రభు చెంత గొప్ప అర్హత కలిగిన గుణదల మాత, దిక్కులేని వారికి కాంతి నక్షత్రమైన గుణదల మాత, మేము ప్రేమించు వారికి ప్రీతలివైన గుణదల మాత,
వేడుకొనండి. దేశ నాయకులకు స్థైర్యం ఇచ్చు గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. లూర్దు నగరమందు దర్శనమిచ్చిన గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. ఫాతిమా యందు పాపులను పలకరించిన గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. వేళాంకిణి యందు వేగు చుక్కువైన గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. శోధనలు జయించుటకు తోడ్పడు గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. తప్పిపోయిన వారిని సన్మార్గమునకు నడిపించడు గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. పాపులకు క్షమాభిక్షను ప్రసాదించు గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. భక్తులను ప్రభు సన్నిధికి చేర్పించడి గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. ఈ పుణ్యక్షేత్రము దర్శించు అందరిని దీవించు గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ శాఖము సమైక్యమనర్చు గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. మేము ఆశ్రయించు క్రైస్తవులకు అనుగ్రహములు పాలించు గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. మొక్కుబళ్ళు చెల్లించు వారి కోరికలు నెరవేర్చు గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. ఈ పుణ్యక్షేత్రములో శాంతి భద్రతలు స్థాపించు గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. మీ మహిమలు చాటుటకు రాలేకపోయిన వారిని దీవించు గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. విజయవాడ పీఠవాసులనెల్లా దీవించు గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వని గొరిపిల్ల లోకము యొక్క పాపలను పరిహరించడు వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొరిపిల్ల లోకము యొక్క పాపలను పరిహరించడు వారా, మా ప్రార్థనలను ఆదరించండి స్వామి. సర్వేశ్వని గొరిపిల్ల లోకము యొక్క పాపలను పరిహరించడు వారా, మా మీద దయగా ఉండండి స్వామి. చేసినంది వాగ్దత్తులకు మీ పాత్రులగునట్లు సర్వేశ్వరి యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. అత్యంత కృపగల జేస్వా, పెక్కు నామములతో అలలారు నీ మాతృమూర్తిని గుణదల మాతగా మేము కీర్తించుచు ఆమె కడినమ్మకతో మేము ప్రార్థించుటను చూచి ఆ తల్లి శక్తిగల వేడిదల ద్వారా మా ఆత్మ శరీరములకు అవసరమగు వరప్రసాదములు దయచేయమని మేము మిక్కిలిగా ప్రార్థించుచున్నాము. ఆమేన్. గుణదల మాతను వేడుకొని జపము. ఇహపరములకు రాణియు మా బాధ్యతలను మాకు గల సమస్తమును నీకు వశము చేసి అర్పించుకొనుచున్నాము. వానిని తమ ఇష్టానుసారముగా క్రమపరచుము. మా జన్మభూమిని, గృహములను, కుటుంబములను, మా యజమానులను నిర్విఘ్నముగా పాలించి ఆశీర్వదింపమని మనవి చేయుచున్నాము. ఓ నిర్మల మాత, క్రీస్తు సత్యములను మేము అన్ని చోట్లను అన్ని వేళలయందును నిర్భయముగాను బాహాటముగాను చాటిదమని ప్రతిజ్ఞ చేయుచున్నాము. సర్వేశ్వరుని ఆజ్ఞలను తిరుసభ చట్టములను శిరసా వహించి తదనుగుణముగా వర్తించి ఆదర్శ క్రైస్తవులుగా జీవించుదుమని నీకు వాగ్దానం చేయుచున్నాము. నాస్తిక దేశములందు ప్రబలిన నాస్తిక వాదములను నశించును. పాపులు రక్షణార్థము జపత్యాగములతో భక్తిని ప్రకటించమని ప్రమాణం చేయుచున్నాము. అనుదినము జపమాలను జపించుటకు సమస్త పాప దోషములను, నిందా అవమానములను, ఉపేక్షలను పరిహరించుటకు గాను శక్తి వంచన లేక ప్రయత్నించమని వాగ్దానం చేయుచున్నాము. గుణదల మాతగా నీ నిర్మల హృదయమునకు మేమనరించిన ఈ అర్పణలను దయతో అంగీకరించి తదనుగుణంగా వర్తించుటకు వరప్రసాదములు దయచేయము. వేళాంగణి, గొదలూపే, పింపోయి, లూర్దు, ఫాతిమా గరబండల్లో దర్శనమిచ్చి నీవు మా పీఠములో గుణదల మాతగా ప్రస్తుతింపబడుతున్న మాత, మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువునికి మా విన్నపములను
సమర్పింపుమని ఆశతో నిన్ను ఆర్థించుచున్నాము. ఆమేన్. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాతవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామ పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గును శిరమును వంచుని వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక సింహమును మాకు కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన ఏలును వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. అతి పూజ్యుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మధుర్యము గలవారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవ మనవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క
ఏక పరిశుద్ధ దేవద్రవ్యను మనమందును వేంచేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. మేరీ మాత అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్పగారు స్తుతింపబడునుగాక. తమదూతలయందును తమ అర్చశీసులయందును దేవుడే పొడుగలముగా స్తుతింపబడునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థనలు 4వ రోజు పూజన సమర్పించడానికి విచ్చేసినటువంటి గురువులు గురుశ్రీ దూసి దేవరాజు గారు శ్రీకాకుళం మేత్రాసనము నుండి ప్రధాన అంశము మరియా వలసదారుల ఓదార్పు మాత, ఉద్దేశ్యము వ్యాధిగ్రస్తులు కరోనా వ్యాధి పీడితుల కొరకు. ప్రియమైన విశ్వాసులారా, కుటుంబ పోషణ కోసమై దూర ప్రాంతములకు వెళ్ళి కష్టపడుతూ ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డలందరినీ కూడా దేవాదేవుడు దీవించాలని, మరియమాత ప్రార్థన సహాయము వారికి ఉండాలి అని ప్రత్యేక విధముగా ఈనాటి దీవబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా లేచి నిలబడి ప్రవేశ గీతమును ఆలపించుదాం. ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు.
గురువులతో చేరి బలియర్పించగా హృదయ వేదనలు మనవిసేయగా గురువులతో చేరి బలియర్పించగా హృదయ వేదనలు మనవిసేయగా కరుణమూర్తివని నీదరి చేరగా కరుణమూర్తివని నీదరి చేరగా శాంతిని వసగుమ మరియతనుజా శాంతిని వసగుమ మరియతనుజా నీ సన్నిధిలో నిరతము నిలుచుట నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా జీవిత కాలపు ధన్యత దేవా నీ ఆలయమున ఒక్క దినముందుట వేయి దినముల దీవెన నాకు నీ ఆలయమున ఒక్క దినముందుట వేయి దినముల దీవెన నాకు. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు ప్రభునియందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రప్రథమముగా ఈ గుణదల మహోత్సవ నవదిన జపాలకు ఈ 4వ రోజున నన్ను ఆహ్వానించిన గుణదల మాత మహోత్సవ కార్యవర్గానికి హృదయపూర్వక కృతజ్ఞతలని సమర్పిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధాన భావము మరియ వలసదారుల ఓదార్పు మాత. ఈ 4వ రోజున ప్రత్యేక విధముగా మనము ప్రపంచవ్యాప్తముగా కరోనా బాధితుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, ఇంకను దీని వలన అనేక కష్ట నష్టములు అనుభవిస్తున్నటువంటి వారి కొరకు, ముఖ్యముగా బ్రతుకు తెరువు జీవనాధారం కోసం ఖండాంతరాలు దాటి వలస వెళ్తున్నటువంటి అనేక మంది శరణార్థుల కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. మరియమాత కరుణామయి సాటి వారి యొక్క కష్ట నష్టాలను అర్థము చేసుకున్నటువంటి ఆర్ద్రత కలిగినటువంటి ఒక మాతృమూర్తి. అటువంటి ఆ మాతృమూర్తి ఈనాడు ప్రపంచవ్యాప్తముగాను ప్రత్యేక విధముగా మన రాష్ట్రములో, మన ప్రాంతాల్లో అనేక వ్యాధి బాధలతోనూ జీవిత సమస్యలతోనూ మ్రగ్గిపోతున్నటువంటి కన్నీటి జీవనాన్ని గడుపుతూ ఉన్నటువంటి వారి కన్నీరును తుడవడానికే ఆ తల్లి ఈనాడు మన మధ్యకు వస్తూ ఉన్నది. ఆమె ప్రత్యక్షతను ఈరోజు మనము అనుభూతి చెందాలి అని, ఆ ఓదార్పు మాత యొక్క ఓదార్పును ఏ సమస్య ఉన్నా, ఏ కష్టము ఉన్నా, ఏ పరిస్థితుల్లో మనము ఉన్నా ఆ తల్లి మన కన్నీరు తుడుస్తుంది అన్నటువంటి నమ్మకముతో ఈ దివ్య బలిలో మనము పాలు పంచుకుందాం. ఈ బలిని యోగ్యముగా నెరవేర్చుటకు ముందుగా మనము చేసిన ప్రతి తప్పిదాన్ని, పాపాన్ని దేవుని ముందు ఒప్పుకొని క్షమాపణ
వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా, మీతోను మా పాపములను నిమిత్తము చేయుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా నా కొరకు కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహాప్రభుడమైన ఓ సర్వేశ్వర, దివినేలే పరలోక మహారాజా, మహాప్రభుడమైన ఓ సర్వేశ్వర, దివినేలే పరలోక మహారాజా, సర్వశక్తి గలపితైన సర్వేశ్వర, సర్వశక్తి గలపితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్నే ఆరాధించి కీర్తిస్తున్నాము. నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక.
జనిదైక పుత్రుడా యేసుక్రీస్తువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనిదైక పుత్రుడా యేసుక్రీస్తువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు మన్నించే పిత పుత్రుడా లోక పాపములు మన్నించే పిత పుత్రుడా మాపై దయ చూపుమయా మామన వాలించుమయా మాపై దయ చూపుమయా మామన వాలించుమయా లోక పాపములను పరిహరించు ప్రభువా నీకే మహిమ 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 నీకే ఘనత 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 మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక శాంతి కలుగునుగాక. పితుకుడి ఇక్కడ కూర్చొని ఉన్న మా ప్రభువా మాపై దయ చూపుమయ సర్వేశ్వరా ఇతకుడి ప్రక్కన కూర్చొని ఉన్న మా ప్రభువా మాపై దయ చూపుమయ సర్వేశ్వరా ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు ఏలైనా నీవు మాత్రమే మహోన్నతుడవు మా యేసుక్రీస్తువా పితయైన దేవుని మా యేసుక్రీస్తువా పితయైన దేవుని మహిమతో ఆత్మతో నిరతముండు ప్రభువా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పేదలు దీనుల నుండి రక్షకుని మాతగా ఉండుటకు పరిశుద్ధ కన్యకయైన మరియమాతను ఎన్నుకొంటివి. స్వచ్ఛమైన విశ్వాసముతో జీవించి మా మార్గదర్శిని అయిన మరియమాత వలె మేము కూడా నీకు గౌరవమును చేకూర్చునట్లు మాకు మా రక్షణ ఆశను నీ మీదనే నిలుపుకొనున్నట్లు కృపజూపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు. అప్పుడు నీవు ప్రభు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలేను, మా వంశకర్త దేశ సంచారియగు అరామీయుడు అతడు చిన్న కుటుంబముతో ఐగుప్తునకు వెళ్ళి అచ్చట పరదేశిగా బ్రతికెను.
కానీ ఆ కుటుంబము శక్తివంతమైన మహాజాతిగా వృద్ధి చెందెను. ఐగుప్తీయులు మాకు కీడు తలపెట్టి మమ్ము బాధించిరి, మా చేత వెట్టి చాకిరి చేయించిరి. మేము మా పితరుల దేవుడైన ప్రభువునకు మొరపెట్టగా అతడు మా గోడు వినెను. అతడు మా ఇడుములను చాకిరిని బానిసము నుండి కన్నులారా చూచెను. ఆ ప్రభువు మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో, అద్భుతములతో, మహిమలతో మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను. మమ్ము ఇచ్చటికి కొనివచ్చి పాలు తేనెలు జాలువారు గడ్డను మాకు ప్రసాదించెను. ఇది ప్రభువాకు. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, 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 ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. పాపములన్నీ మన్నించును, నీ వ్యాధులనెల్లా నయము చేయును. నీ పాపములన్నీ మన్నించును, నీ వ్యాధులనెల్లా నయము చేయును. మరణము నుండి నిన్ను కాపాడును, మరణము నుండి నిన్ను కాపాడును. ప్రేమా నెరరుని దీవెనలు వసగును, ప్రేమా నెరరుని దీవెనలు వసగును. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో నుండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 34వ వాక్యము నుండి 46వ వాక్యము వరకు. మత్తయి శుభవార్తలోని 25వ అధ్యాయములోని 34వ వచనము నుండి 46వ వచనము వరకు. అప్పుడు సింహాసీనుడైన రాజు తన కుడి ప్రక్కన ఉన్నవారితో, నా తండ్రిచే దీవింపబడిన వారిలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకే సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలన నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి. నేను వస్త్రహీనుడినై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవెప్పుడు ఆకలిగొని ఉండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పికొని ఉండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడివై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి, ఎప్పుడు రోగువై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో నుండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు రాజు, ఈయన సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలన నేను ఆకలి కొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పికొని ఉంటిని, దాహము తీర్చలేదు, పరదేశునై ఉంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడినై ఉంటిని, నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగినై ఉంటిని, నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలి కొని ఉండుట, దప్పికొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడివై ఉండుట, రోగువై ఉండుట, చెరసాలలో ఉండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతేమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకరికను మీరివి చెయ్యనప్పుడు నాకును చెయ్యనట్లే అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పను. వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమించబడును గాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియులగు సహోదరి సహోదరులారా,
ఈనాడు సువిశేష వాక్కులు విన్న మన హృదయాలు ఆర్ద్రతతో కొంచెం మన హృదయాల్లో తడి ఏర్పడి ఉంటుంది. యేసుని యొక్క ఈ అమృత తుల్యమైనటువంటి వాక్కులు మన హృదయాలను ఈరోజు స్పందింప చేయవలసి ఉన్నది. క్రైస్తవ్యానికి ముందు ఇంకొక మతం కూడా ఉంది అని ఈ మాటలు మనకి చెప్తున్నాయి. క్రైస్తవ్యానికి ముందు ఉండవలసినటువంటి హృదయగత మతము మానవత. మానవత అన్నటువంటి పునాదుల మీదనే క్రీస్తు నడిచారు. మానవత లేనప్పుడు క్రైస్తవ్యం అక్కడ అదృశ్యమైపోతుంది, కనపడదు. ఈనాటి శుభవార్త వాక్కులలో తుది తీర్పులో ప్రభువు చెప్పినటువంటి మాటలు ఇవి. నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింప వచ్చితిరి అని పలుకును. ప్రియ సహోదరి సహోదరులారా, అసలు క్రైస్తవ్యమే కరుణ తత్వముతో నిండినటువంటిది. కొన్ని సంవత్సరాల క్రితము క్రీస్తు ప్రభుని జీవిత చరిత్రను ఒక సినిమాగా రూపొందించినప్పుడు వారిచ్చినటువంటి చక్కనైనటువంటి ఒక టైటిల్ కరుణామయుడు. దట్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టైటిల్. చాలా అందమైనటువంటి అర్థవంతమైనటువంటి టైటిల్ అది. కరుణ తత్వం అన్నటువంటిది క్రైస్తవ్యము వేసుకున్న వస్త్రం. అది కరుణ తత్వము లేనప్పుడు క్రైస్తవ్యానికి అర్థము లేదు అని మనము చెప్పవలసి ఉన్నది. క్రీస్తునాథుని యొక్క కరుణ తత్వానికి మూలము, కరుణ తత్వానికి ప్రారంభం అనేది ఎక్కడ ఉన్నది అంటే, సోదరులారా, ఈరోజు అదే మనము ధ్యానించబోతున్నాము. సాక్షాత్తు మాతృమూర్తి తల్లి మరియ నుంచినే ఆయన ఏ విధముగా పాలతో పెరిగి పెద్దవాడయ్యాడో, ఆ తల్లి యొక్క ప్రేమలో ఎలా ఎదిగాడో, ఆ తల్లిలో ఉన్నటువంటి సుగుణాలను ఆయన పుణికి పుచ్చుకొని కరుణామయుడయ్యాడు. అందుచేత ఇక్కడ గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయము, తల్లిదండ్రుల యొక్క ఆలన పాలన, తల్లిదండ్రుల యొక్క జీవన విధానము, తల్లిదండ్రుల యొక్క మనోభావాలు, వారి ప్రవర్తన, వారి యొక్క కుటుంబములో వారు వర్తించినటువంటి తీరు పిల్లలకి అబ్బుతుంది. పిల్లలు బోధలు వినరు, నీతులు వినరు, వాళ్ళు మాతృకనే చూస్తారు. నా తల్లి నా తండ్రి ఎలా జీవిస్తున్నారన్నటువంటి విషయాన్ని వాళ్ళు గమనిస్తారు. అందుచేత తల్లిదండ్రులలో మాతృక ఉన్నప్పుడే పిల్లలు కూడా అదే మాతృకలో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అది తల్లి మరియ ఈరోజు మనకి నేర్పిస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యూదులకు ముఖ్యంగా మనము పూర్వ వేదాన్ని తిరగవేస్తే అబ్రహాము మొదలుకొని ఈ వలస వెళ్ళడము అన్నటువంటిది అది ఒక సహజమైనటువంటి జీవన విధానము. ఒక విధంగా చెప్పాలి అంటే వారు గొర్రెల కాపరులు, వాళ్ళకి ఒంటెల మందలు, ఆవుల మందలు, తరువాత గాడిదల మందలు, అనేక రకాలైన మందలు ఉన్నందువలన ఎక్కడ పచ్చిక దొరుకుతుందో అక్కడికి వారు తరలి వెళ్ళి
వారు వలస పోవటం జరిగింది. యాకోబు కాలములో కరువు వచ్చినప్పుడు కానాను దేశంలో ఉన్నటువంటి యాకోబు తన బిడ్డలతో సహా ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నైలు నదీ తీరములో పచ్చిక దొరుకుతుంది కాబట్టి. ఇలా మనం చూసుకున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు పరదేశాలలో పరరాజుల మధ్య తమ జీవితాల్ని వెళ్ళబుచ్చారు అన్నటువంటిది ఒక పరిశుద్ధ గ్రంథ సత్యమై ఉన్నది. అయితే మరియా జోజేపులు నూతన వేదానికి వచ్చినప్పుడు మరియా జోజేపులు జీవించినటువంటి కాలములో ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఈ వలస అన్నటువంటి మాట, వారు నజరేతులో జీవిస్తూ ఉండేవారు. అక్కడే మరియకు యోసేపుతో వివాహమైనది. అయితే జనాభా లెక్కలు రాయించుకోవడానికి బెత్లెహేము వచ్చినప్పుడు ప్రియమైనటువంటి సోదరులారా, బహుశా వాళ్ళు ఒక 70-80 కిలోమీటర్లు నజరేతు నుండి యూదయాకు రావడానికి వాళ్ళు ప్రయాణం చేసి ఉంటారు. బెత్లెహేములో చోటు దొరకలేదు. మనము క్రిస్మస్ పండగ చేసుకున్నప్పుడు చోటు దొరకలేనందువలన వాళ్ళు పరదేశులుగా, వాళ్ళకి బెత్లెహేములో చోటు లేనందువలన బెత్లెహేము వాసులు ఒక విధంగా చెప్పాలి అంటే మీకిక్కడ చోటు లేదు అని వాళ్ళకి ముఖం మీదనే చెప్పినందువలన వాళ్ళెక్కడో ఒక గుహలోనో కొండ చర్యలోనో వాళ్ళు తలదాచుకున్నారు. అక్కడ మరియా ఆమె ప్రసవించింది, యేసు జన్మించారు. పరదేశులుగా ఉండడం అన్నటువంటిది ఎంత కష్టమైనటువంటి విషయమో ఈరోజు మనము గమనించవలసి ఉన్నది. ఇక్కడ ఒక మాట ఈరోజు చెప్తున్నాను. ప్రస్తుతం మనము గ్లోబలైజేషన్ అంటున్నాము, అంటే ప్రపంచీకరణ యుగంలో ఉన్నాము. ప్రపంచములో ఈనాడు ఆర్థిక విధానాలైతేనేమి, ప్రపంచములో ఈనాడు రాజకీయ పరిణామాలు అయితేనేమి, మనకు తెలుసు అమెరికాలో ఈ వలస విధానాల మీద ఏ విధముగా పోరాటాలు జరిగి ప్రభుత్వాలే మారిపోయినాయి. అదే విధముగా ఇది గొప్పగా చెప్పటం లేదు, నేను గత 4 సంవత్సరాలు నేను ఆస్ట్రేలియాలో జీవించాను. ఆస్ట్రేలియా ప్రజల్ని ఒక విధంగా పరిశీలించినప్పుడు అక్కడ చాలా ఉత్తమమైన సంస్కృతి ఉన్నది. ఆస్ట్రేలియాలో నేడు 100 దేశాలకు పైగా ప్రజలు అక్కడ కలిసిమెలిసి జీవిస్తున్నారు. 2వ ప్రపంచ యుద్ధం తరువాత అనేక దేశాలు వారు హిట్లర్ తాలూకా ఆ నిరంకుశత్వాన్ని, హిట్లర్ తాలూకా క్రూరత్వాన్ని, 2వ ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అరాచకాలను తట్టుకోలేక ఆస్ట్రేలియా పారిపోయి వచ్చారు. సుమారు 100 దేశాలకు పైగా ప్రజలు ఉన్నారు. కానీ ఈరోజు ఎంతో సామరస్యంతో జీవిస్తున్నారు. అది చాలా గొప్ప పాఠము. మానవతావాదం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. నీ నుంచే ప్రారంభమవుతుంది అది. మనము స్వార్థాన్ని, క్రైస్తవ్యమే అంటే స్వార్థాన్ని జయించుకున్నటువంటి వ్యక్తి క్రైస్తవుడు. తోటి వారికి చోటు పెట్టేవాడు, తోటి వారిని ఆదరించేవాడు, తోటి వారిని గుర్తించి గౌరవించి స్వీకరించి ప్రేమించేవాడు క్రైస్తవుడు. ఇది క్రైస్తవ్యం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అటువంటి క్రైస్తవ్యాన్ని క్రీస్తు మనకి ఇచ్చాడు. ఆయన జీవితాన్ని మనం చూచినప్పుడు ప్రియమైనటువంటి సోదరులారా, కుష్ఠువాడిని ముట్టుకున్నాడు, పక్షవాత రోగిదని ఆయన నయం చేశాడు. చెవిటి, గుడ్డి, మూగ అనేక రకములైనటువంటి వ్యాధులతో ఉన్నవారిని ఆయన చేరదీశాడు, వారి దగ్గరికి వెళ్ళాడు, వారిని హక్కున చేర్చుకున్నాడు, వారికి స్వస్థతనిచ్చాడు. ప్రియమైన సోదరులారా, అందుకనే చెప్తున్నాను, క్రైస్తవ్యానికి ముందు ఉండవలసినటువంటి హృదయగత భావన మానవత. సాటి మనిషిని మనిషిగా గుర్తించి గౌరవించి స్వీకరించి ప్రేమించేదే స్వచ్ఛమైన క్రీస్తు మతం, క్రీస్తు జీవన విధానం. ఈ జీవన విధానానికి మూలం, ఈ జీవన విధానం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే
తల్లి మరియమాత నుంచి వచ్చింది అని మనము చెప్పక తప్పదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆనాటి సామాజిక రాజకీయ పరిణామాలు, ఉదాహరణకు జ్ఞానులు వచ్చి యేసు ప్రభుని దర్శించినప్పుడు దారి తెలియక వాళ్ళు హెరోదు దగ్గరికి సాక్షాత్తు వెళ్ళిపోతారు. హెరోదును అడుగుతారు వాళ్ళు, యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడ పుడతాడు అని. ఈ మాట విని అక్కడ రాజకీయం ప్రారంభమైంది. హెరోదు వేదశాస్త్రులను రప్పించి యూదుల రాజు ఎక్కడ పుడతాడన్న విషయాన్ని తెలుసుకొని ఆయన అక్కడ రాజకీయం చేశాడు. ఆ విధంగా రాజకీయాల మధ్య ఒక విధంగా చెప్పాలి అంటే ఈ అమాయకులైనటువంటి జోజప్ప మరియమ్మల ఆ తిరు కుటుంబం యొక్క స్థితిగతులు మారిపోయావి. తర్వాత సంగతులు మనకు తెలుసును. హెరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వెళ్ళకపోవటం, తన్ను మోసం చేశారని హెరోదు గ్రహించడమే కాకుండా ఆయన ఉగ్రుడైపోయి కోపావేశాలతో 2 సంవత్సరముల లోపు ఉన్నటువంటి పిల్లల్ని, బెత్లెహేములో ఉన్న పిల్లల్ని చంపడము. ఆ సమయములో ప్రియమైనటువంటి సహోదరులారా, దేవదూత కలలో కనిపించి యోసేపునకు చెప్తారు, ఇలా చెప్తారు, జ్ఞానులు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోదు వెదకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకుని ఐగుప్తుకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము అని ఆదేశించెను. ప్రియమైన సహోదరులారా, మన జీవితాల్లో కూడా ఇలాంటి ఉపద్రవాలు వస్తూనే ఉంటాయి. మనము ఇంగ్లీష్లో మాట ఉపయోగిస్తాము, ఎమర్జెన్సీస్ అంటాము. అత్యవసర పరిస్థితులు, సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఏర్పడతాయి. యేసును చంపాలని హెరోదు రాజు ప్రయత్నం చేసినప్పుడు ఆ బిడ్డను కాపాడినటువంటి విధానంలోనూ, తాను ఎన్నుకొని నమ్మినటువంటి ఆ ఇద్దరిని అనగా మరియా జోజేపుల్ని నడిపించడంలోనూ కాపాడటంలోనూ దేవుడు అనుసరించిన పద్ధతికి సంబంధించిన కొన్ని సత్యాలని మీ ముందుంచుతున్నాను. యోసేపు మరియలను, వారి బిడ్డను వారి ప్రమేయము లేకుండా దేవుడు కాపాడలేదు. సోదరులారా, మనం అనుకోవచ్చు దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆ పరిస్థితుల్లో దేవుడు ఒకవేళ హెరోదును వెంటనే తొలగించి ఉంటే ఐగుప్తుకు పారిపోవటం, దానికి సంబంధించిన పరీక్షలన్నీ తొలగిపోయి ఉండేవి కదా అని అనుకోవచ్చు. ఒకవేళ ఆ సమస్యకు పరిష్కారం లభించిన దాని వలన మరికొన్ని కొత్త సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఇక్కడ గమనించవలసిన ఒక్క విషయం సోదరులారా, చాలా ముఖ్యమైన విషయం, మరియా జోజేపుల జీవితంలో వారు ఆచరించిన విషయం, మనము ఈనాడు ఆచరించవలసిన విషయం, దేవుని నడిపింపుకు విధేయత అన్నటువంటిది చాలా చాలా అవసరం. ఈరోజు అన్ని రంగాలలోనూ, అన్ని విధానాల్లోనూ, జీవిత విధానాల్లోనూ కొరవడుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక సుగుణము విధేయత. ఈ విధేయత ఉండబట్టే, ఉదాహరణకి ఈ సందర్భంలో ఆ దేశము నుండి పారిపోవటమే, దేవుడు చెప్తాడు జోసెఫ్కి, ఈ దేశము నుండి నీవు పారిపో అని చెప్పినప్పుడు ఇంకా ఆయన ప్రశ్నించలేదు. దేవుని మాట నమ్మాడు, అది సత్యమని నమ్మాడు, అది నిజమైనటువంటి విశ్వాసము. ప్రియమైన సోదరులారా, ఆయన విధేయించాడు, అదే అతనికి నీతిగా ఎంచబడింది. ఈ సంవత్సరము జోజప్ప గారికి అంకితమైన సంవత్సరాన్ని, మరియ తల్లిని గురించి మనము ధ్యానించినప్పుడు జోజప్ప గారిని మనము మరియ తల్లి జీవితంలో జోడించక మనము న్యాయం చేయలేము. జోజప్ప గారు చేసింది ఏమిటంటే దేవునికి సర్వత్రా విధేయతను కనపరిచాడు, దేవుని మాటను పాటించాడు. ఈరోజు కూడా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము మన క్రైస్తవ జీవితములో
సంక్లిష్టమైన పరిస్థితులు, ఉపద్రవాలు, ప్రమాదాలు, రకరకాలైన సమస్యలు వచ్చినప్పుడు దేవుని వాక్యము వైపు, దేవుని యొక్క చిత్తము వైపు మనము చూచి దేవునికి విధేయించలేకపోతే మన జీవితాన్ని మనము అభాస్సు పాలు చేసుకుంటాము, సార్థకము చేసుకోలేము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవడానికి కష్టమైన కొన్ని విషయాలను దేవుడు అనుమతిస్తాడు. గాడ్ అలౌస్ సర్టన్ డిఫికల్టీస్, సర్టన్ సిట్యువేషన్స్. సోదరులారా, దేవుడు కొన్ని అనుమతిస్తాడు. ఎందుకంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నామా లేదా, దేవుని మాటకు విధేయించగలుగుతున్నామా లేదా, మనలో ఆ ఒబ్బిడితనం, ఆ వినయము, ఆ దీనత మనలో ఉన్నదా లేదా అన్నటువంటిది నిత్యము పరీక్షకు గురి అవుతూనే ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందువలన ఆ విధముగా మరియా జోజేపులు విధేయించారు, తమ బిడ్డను కాపాడుకున్నారు. దేవుడు తమకు అప్పగించినటువంటి ఒక్క గురుతరమైన బాధ్యతను వారెంతో చక్కగా నెరవేర్చారు. అయితే క్రీస్తు పరాయి దేశములో కాందిసీకునుగా పరదేశిగా జీవితాన్ని ప్రారంభించాడు. దాన్ని పాజిటివ్గా ఏమని చెప్తారంటే, మత్తయి నా కుమారుడిని ఐగుప్తు నుంచి పిలిచానని చెప్పుకుంటారు. కరెక్టే, కాదని చెప్పడం లేదు. కానీ సుమారు అనేక సంవత్సరాలు తన బాల్యాన్ని తన సొంత ఊరిలో కాకుండా, ఈరోజు మనము చాలాసార్లు కుటుంబాల నుంచి పిల్లలు తప్పిపోతారు, కుటుంబాల నుంచి కొందరు పారిపోతారు. ఈరోజు రూట్లెస్ జనరేషన్ అంటున్నారు. సొంత గడ్డ నుంచి, సొంత గ్రామం నుంచి, సొంత తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయినటువంటి బిడ్డలు ఈరోజు అనేక మంది ఉన్నారు. ఈరోజు బాల కార్మికులుగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఎన్ని ఎడుములు ఎక్కట్లు పడుతున్నారో తెలియదు మనకి. సోదరులారా, అందుచేత క్రీస్తు పరాయి దేశములో కాందిసీకునుగా పరదేశిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ విధంగా చూస్తే మరియా జోజేపులు కూడా ఒక విధంగా వాళ్ళు కాందిసీకులు, పరదేశులయ్యారు. తమ సొంత గడ్డకు దూరంగా ఐగుప్తులో పరాయి వాళ్ళ మధ్య జీవించాల్సి వచ్చింది. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన భారతదేశం నుంచి నేను చాలాసార్లు మెల్బోర్న్, సిడ్నీకి వెళ్ళాను. అక్కడ చాలామంది మన భారతీయులు ఆస్ట్రేలియా సంస్కృతితో కలిసిపోయి ఈరోజు ఎన్నో చక్కనైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆనాటి అక్కడ సమాజము వారిని గుర్తించటము, గౌరవించటము, స్వీకరించటము, వారితో సమానముగా చూడటము అన్నటువంటిది చాలా ఉత్తమమైన సంస్కృతి అని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ కులం కానీ ఇంకా వేరే భాష కానీ, ప్రాంతము కానీ, ఇంకా ఏ భేద భావాలు ఈరోజు మన సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నావో అటువంటి భావాలు ఏనాడు కూడా అక్కడ ఏ కోసాన 4 సంవత్సరాల్లో నేను ఏనాడు కూడా అనుభూతి చెందలేదు. నేను పరాయి దేశంలో ఉన్నాను, 4 సంవత్సరాలు జీవించాను. కానీ మన దేశంలో నిత్యము ఇటువంటి భావాలతో, సంకుచితమైన భావాలతో, రకరకాలైనటువంటి విభేదాలతో, అసమానతలతో కొట్టుకు మిట్లాడుతున్నాము, కొట్టుకు చస్తున్నాం మనం. సోదరులారా, తల్లి మరియా ఒక పరదేశిగా ఉండి ఎన్నో ఏళ్ళు తన బిడ్డని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ మరలా నజరేతుకు వచ్చి వాళ్ళు స్థిర నివాసం అక్కడ ఏర్పరచుకున్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఇది, హెరోదు స్థానమున అతని కుమారుడు ఆర్కెలాసు యోదయ దేశాధిపతి అయ్యనని విని అచ్చటకు వెళ్ళుటకు యోసేపు భయపడెను. కలలో హెచ్చరించబడిన ప్రకారము యోసేపు గలిలయాసీమకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనెను అని వ్రాయబడి ఉన్నది. అందువలన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు శుభవార్తలో చెప్పబడినట్లుగా మన అనుదిన జీవితంలో మన చుట్టూ ఆకలి ఉంది, పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది. ఎంతోమంది హీనాతిహీనమైనటువంటి జీవితాన్ని
ఈరోజు జీవిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి వారి పట్ల మన యొక్క మనోభావాలు, ఇంగ్లీష్లో యాటిట్యూడ్ ఎలా ఉన్నాయి అని ఒక్కసారి యోచించుకోవాలి. ఈరోజు తల్లి మరియమాత మనకు ఎంత చక్కని ఆదర్శాన్ని చూపిస్తుందంటే, దేవుడు తనకు ఇచ్చినటువంటి కష్టాలని ఆమె ఏనాడు కూడా తిరస్కరించకుండా, దేవుని మీద ఫిర్యాదులు చేయకుండా, దేవుని మాటకు విధేయించి తన భర్తతో పాటు తాను కూడా బిడ్డను కాపాడుకొని ఆ బిడ్డను మానవ సమాజానికి ఆమె అర్పించగలిగింది. ఒక కరుణామయునిగా తీర్చిదిద్దగలిగింది. ఒక రక్షకునిగా యేసు ప్రభుని లోకానికి అందించింది. అందుచేతనే ఆ తల్లి ఈనాడు మనందరికీ కూడా కరుణామయి, ఓదార్పు మాట. వలసదారులకే కాకుండా మనము నిజం చెప్పాలంటే మనందరము వలస వచ్చినటువంటి వాళ్ళమే. ఇది మనకు శాశ్వతం కాదు. ఈ లోకం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవలసిందే. ఇప్పుడు మనము ఆ దేవుడి నుండి వచ్చినటువంటి కొద్ది సంవత్సరాల్లో మనం ఎలా జీవిస్తున్నాము అన్నటువంటిది మనం ఈరోజు యోచించుకోవాల్సినటువంటి మానవతలోనే క్రైస్తవ్యం ఉన్నది. ఈరోజు శుభవార్తలో చెప్పబడినటువంటి ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చినప్పుడు పరలోక భాగ్యములో మనమందరము కూడా శాశ్వత ఆనందాన్ని పొందగలము. అందుకు మనకు మాతృక మార్గము మన తల్లి అయిన ఓదార్పు మాత, మన గుణదల మాత. అందువలన ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి మనందరము కూడా ఈరోజు ఆ తల్లి మాతృకను ధ్యానిస్తూ, ఆ తల్లి చూపించినటువంటి మార్గములో తన కుమారుడైతే ఎలా అయితే తల్లి యొక్క గుణాన్ని, రూపాన్ని పుణికిపుచ్చుకొని ఆయన కరుణామయుడుగా, లోక రక్షకుడుగా వెలిగాడు, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఒక లోక రక్షకుడు, దైవ బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకు కావలసినటువంటి పుణ్య వేడుదలను మన తల్లి గుణదల మా ద్వారా ఆ దేవదేవుని వేడుకుందాం. ఆమెన్. అర్పణ గీతం పాడండి. కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా.
జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించే దాసునిగా మార్చుమయా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించే దాసునిగా మార్చుమయా. పరులకు ఉపకారము చేయు మనసును, నీ మేలును ప్రకటించే మంచి హృదయము. పరులకు ఉపకారము చేయు మనసును, నీ మేలును ప్రకటించే మంచి హృదయము. దయచేయుము నన్ను దీవించుము, దయచేయుము నన్ను దీవించుము. నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునకు అంగీకారమగునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, భక్తితో మేము అర్పించు ఈ కానుకలను స్వీకరింపుము. ఈ బలి పూజలో నీ కుమారుడు కనబరిచిన అవధులు లేని ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియమాత ఆదర్శమును గైకొని మేము కూడా నీ ప్రేమలో సోదర ప్రేమలోను చిత్తశుద్ధితో జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలినవారా పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ముఖ్యముగా నిష్కలంక కన్యక అయిన మరియమాత గుణదల మాత సంస్మరణమును కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము మీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయన నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములని ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును అయిన మా ప్రభువునైన క్రీస్తును మాకు ప్రసాదించితివి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను
ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా 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 హోసన్నా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా 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 హోసన్నా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడగు మా ఏలినవారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడను మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. వారే మమ్ము మీకు నిత్య కానుకగా నడుచెదరుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా దేవుని కనితలకు పరిశుద్ధ మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తుల వేద సాక్షులతోనూ, పునీత పేతురు, పౌలు, తోమాసు, బ్లేజు గారులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు పాత్రులుగా చేయండి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయని శ్రీ సభను, నీ సేవకులను మా జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాప గారిని, మా జోసెఫ్ రాజారైన పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రమును ప్రారంభించినటువంటి గురువులు, పీఠాధిపతులను, సహకరించినటువంటి బ్రదర్ గార్లను, మరియు నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభునియందు ప్రియులారా, గుణదల మాతను ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి అందిస్తున్నటువంటి విజయవాడ పీఠం ఎంతో భాగ్యము, అదృష్టాన్ని చేసుకున్నది. మరి ఈ భాగ్యాన్ని ఇచ్చినటువంటి మరియ తల్లి ద్వారా ఈ మహిమను ఈ మేత్రాసనానికి కల్పించారు. అందువలన ప్రత్యేక విధముగా ఈనాటి ఈ దివ్యబలిలో మేత్రాసన కాపరి అయినటువంటి రాజారావు పీఠాధిపతుల కొరకు, ఇక్కడ చేరినటువంటి గురువుల కొరకు, మఠవాసుల కొరకు, మరి మేత్రాసనంలో ఉన్న దైవ ప్రజలందరి కొరకు గుణదల మాత కరుణా కటాక్షముల వలన సర్వతోముఖాభివృద్ధి చెంది మరి శ్రీ సభలో ఉత్తమోత్తమమైనటువంటి ఒక మేత్రాసనముగా అలరారునట్లు, మరి బలిపీఠము చెంత చేరిన ప్రతి ఒక్కరిని కూడా మరి తల్లి యొక్క స్వాస్థ్యముతో, ఆమె యొక్క పుణ్య వేడుదల ద్వారా ప్రతి ఒక్కరూ వారి యొక్క మనవులు, కోర్కెలు ఈడేరినటువంటి నమ్మకముతో ప్రభువు నేర్పిన విధముగా పరలోక తండ్రిని ప్రార్థించుదము. పరలోక మందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. నా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలినవారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారం ఏలిన వారి శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము ప్రేమతో ప్రభుని సమాధానము తెలుపుకొందము.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించేడి వారా మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించేడి వారా మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించేడి వారా మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, దయచేయండి, దయచేయండి. ఇదిగో మరియ తనయుడైన యేసు ప్రభువు, కరుణామయుడు లోకరక్షకుడైన దైవసుతుడు. ఆయన పవిత్ర విందులో పాల్గొంటున్న మనము ధన్యులము. ప్రభువా, మీ నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు నన్ను కాపాడును గాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపచరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూప
రూపచరుడై మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజమితడే, సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చినితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజమితడే, సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చినితడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మీ గరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే ఆత్మరూపచరుడై. మీ గరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే, రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే, రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. దోషములను బాబే గొర్రె పిల్ల ఇతడే, రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. హలో
క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్మెడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్మల్ని సృష్టించను గాక. ఆమేన్. గుణదల మాత పేరట జపము అందరూ చెప్పండి. మహాపరిశుద్ధ గుణదల మాత, మహాపరిశుద్ధ గుణదల మాత, సర్వేశ్వరునికి మాతమైన నీకు, సర్వేశ్వరునికి మాతమైన నీకు మిక్కిలి భక్తితోను మిక్కిలి భక్తితోను పుత్ర వాత్సల్యముతోను పుత్ర వాత్సల్యముతోను నమస్కరించుచున్నాము. నమస్కరించుచున్నాము. మమ్మును మాకు గల సమస్తమును మాకు గల సమస్తమును మీకు సమర్పించుకొనుచున్నాము. మీకు సమర్పించుకొనుచున్నాము. మీ మాతృ సంరక్షణములో మీ మాతృ సంరక్షణలో అనేక మంది భక్తులను కరుణించిన ఓ గుణదల మాత, ఓ గుణదల మాత, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములు కూడా పరిపూర్ణ నమ్మికతో మీ ముందుంచి మీ శరణమును ప్రార్థించుచున్నాము. క్రైస్తవులకు సహాయ మాత, దయగల తల్లి, మమ్ములను కరుణించగా గుణదల కొండపై ప్రతిష్ఠింపబడిన ఓ గుణదల మాత, మా విన్నపములను నిన్నాదరించుము తల్లి. ఈ నవదిన జపములో మేము అడుగుచున్నా ఈ ప్రత్యేక మనవిని మీ దివ్య కుమారుని ద్వారా మాకు ప్రసాదించుము. అందరము నిశ్శబ్దంగా మౌనంగా మన యొక్క తలంపులను కోరికలను ఆ తల్లి ముందు ఉంచి కొన్ని క్షణాల పాటు మౌనంగా వేడుకుందాం. ఎవరు మాట్లాడుకోకుండా ఉండండి. దయగల మాత, గుణదల మాత, నేను దీనత, వినయము, విరక్తత్వము, దారిద్ర్యము, దైవ ప్రేమ, మొన్నగు పుణ్యములను అభ్యసించుటలో మిమ్ములను కీర్తించుటలో నాకు సహాయపడుము. నా యావత్ జీవితము మీరు నాకు సంరక్షకురాలయ్యుండి అపాయములలో నాకు మార్గచూపరిగా శరణమయ్యుండుము. సంశయములో నా దాపుగా నుండి పరిశుద్ధత్వములో నన్ను నడిపింపుము. నేను యేసునాథునితో చేరి మీతో
కూడా వారిని నిత్యము మోక్షములో దర్శించి స్తుతించునట్లును నా అవసాన కాలంలో సహాయపడి మంచి మరణం పొందినట్లును ప్రార్థించుము. అత్యంత దయారూపి అయిన గుణదల మాత మీ శరణ కోరి మీ ఉపకార సహాయమును అందని వారు ఎవరూ లేరని నేనెరుగుదును. కన్నికల రాజ్ఞి దయారసముల తల్లి ఇట్టి నమ్మికతోనే ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను బట్టి అడుగుచున్నాను. పాపి అయిన నేను మీ దయాపాత్రమునకు మీ సముఖములో దీనముగా వేడుకొనుచున్నాను. మనుష్యోతారం ఎత్తిన సుతుడైన సర్వేశ్వరుని తల్లి గుణదల మాత నా విజ్ఞాపమును త్యజింపక దయాపరివై ఎనుగోరుచున్నాము. ఆమేన్. పరలోకమన్నుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశ్రయింపబడిన వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగును గాక. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పిట్ట కొంచెము కూతగనము. అర్థం అవ్వలేదా? ఈ 4వ రోజున ఫాదర్ దూసి దేవరాజు గారు శ్రీకాకుళం నుంచి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి మనందరితో కలిసి మన కొరకు ఈ దివ్య బలి పూజ సమర్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఫాదర్ గారికి తెలియచేస్తా ఉన్నాం. సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు కాబట్టి 2 మాటలు ఆయన గురించి చెప్పాల్సిన బాధ్యత మేతరాసనానికి ఉంది. సెయింట్ జాన్స్ సెమినరీలో మాకంటే 5-6 సంవత్సరాల సీనియర్ ఆయన. మంచి తెలుగు పట్టుత్వం ఉన్నటువంటి మనిషి. ఈ తెలుగు శ్రీసభకు చక్కటి పూజా గీతాలు రచించారు, చాలా గీతాలు రచించారు. గాయకుడు కూడా, మంచి గాయకుడు, కానీ పాటలు ఎక్కువగా రాశారు. ఆ విధంగానే విశాఖపట్నం, శ్రీకాకుళం మేతరాసనాలకు మంచి మంచి గీతాలు అందించారు. ఆయన ఒక చోటికి ప్రయాణమై వెళ్తున్నాడు, ట్రైన్లో ఎక్కాడు. ఒక గమ్యస్థానం లేక ఒక స్టేషన్లో దిగాల్సినటువంటి పరిస్థితి. ఆ క్రితం స్టేషన్ వరకు కూడా, ముందు స్టేషన్ వరకు కూడా బాగానే ఉన్నాడు. కానీ ఆ స్టేషన్ వచ్చేటప్పటికి ఆయన నిద్రపోయాడు. మరొక దురదృష్టం ఏంటంటే ఆ రైలు నడిపేటువంటి అతను కూడా అక్కడ ఆపుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. 2 దురదృష్టాలు. ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఒక గుప్త నిధిగా చాలా కాలం ఉపయోగపడ్డాడు. అదేవిధంగా జ్యోతిర్మయ సంస్థకు డైరెక్టర్గా ఉండి చాలా మేత్రాసనాలలో, చాలా విచారణలో ఈ మౌలిక సంఘాల పునరుద్ధరణ ఆయన చక్కగా చేశాడు. ఆ విధంగా తన పరిధిలో ఈ ఆంధ్ర శ్రీ సభకు మంచి సేవను అందించినటువంటి గురువు ఫాదర్
దూసి దేవరాజు గారు. ఈరోజు వలసకు ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని ఇచ్చాడు. ఆ విధంగానే వలస కార్మికులకు మనమందరం కూడా గౌరవము మర్యాద చూపించాలనేటువంటి మరొక కోణాన్ని కూడా చూపించారు. మనమందరం కూడా వలస యాత్రికులని కూడా మనకు మరొకసారి గుర్తు చేశారు. కాబట్టి ఫాదర్ గారు మీకు ధన్యవాదాలు, అభినందనలు. గుణదల సంఘ పెద్దలు ఒకరు వచ్చి ఆయనను దుశ్శాల్వాతో సత్కరిస్తారు. ఈనాటి దీవబలి పూజలో పాల్గొనేటువంటి గురువులకు, మఠకన్యలకు, విశ్వాసులకు, ముఖ్యముగా శ్రావ్యమైన సంగీతమును అందించి చక్కని గీతాలాపన చేసినటువంటి లబ్బిపేట విచారణ గాయక బృందానికి ప్రత్యేక విధముగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నవదిన జపములు 5వ రోజు పూజాబలి సమర్పించేటువంటి గురువులు గురుశ్రీ ఫాదర్ తోట గాబ్రియేలు గారు, ఏలూరు మేత్రాసనము నుండి. ప్రధాన అంశము మరియా ఎన్నిక చేయబడిన ఇశ్రాయేలీల కన్యక. ఉద్దేశము నిరుపేదలు, అనాథలు, తాడిత పీడిత ప్రజల కొరకు పాల్గొనేటువంటి విచారణలు. జోజీనగర్, అజిత్ సింగ్ నగర్ విచారణలు. విశ్వాసులారా మరొకసారి గమనించండి, పూజా ఉద్దేశములు ప్రతిరోజు సాయంత్రము 5 గంటల నుండి 5:30 గంటల వరకు మాత్రమే చదవబడుతూ ఉంటాయి. కనుక పూజను పెట్టించాలని ఆశపడిన వారు ముందుగానే మీ యొక్క ఉద్దేశములను విచారణ కార్యాలయం నందు సమర్పించవలసిందిగా మేమందరినీ అర్థిస్తూ ఉన్నాం. అందరం కూడా లేచి నిలబడి చివరి ప్రార్థనలో పాలు పంచుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు శక్తితో నీ శ్రీసభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్యక అయిన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో నీ శ్రీసభ కూడా పాలు పొందునుగాక. నీ సమక్షములో నిత్య శాంతిని అనుభవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడుదురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమాధానం చెప్పే ముందు ఈనాడు గుణదల మాత 4వ రోజు నవదిన జపాలకి ప్రేమతో ఆహ్వానించినటువంటి ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారైనటువంటి గురుశ్రీ విలియం జయరాజ్ ఫాదర్ గారికి, మరి కమిటీ సభ్యులకు, పెద్దలకు, మరి ఈనాడు నా గురించి 2 మంచి మాటలు చెప్పారు మన మోన్సిగ్నోర్ గౌరవనీయులైనటువంటి ప్రసాద్ ఫాదర్ గారు. అందువలన మరి ఇక్కడ చేరిన గురువులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలని నేను తెలియచేసుకుంటూ ఉన్నాను. మరి ఎంతో భక్తి ప్రపత్తులతో
నిజంగా ఒక దైవానుభవాన్ని కలిగించే ప్రదక్షిణ దివ్య సత్ప్రసాదముతో రావడము, ఈ దివ్య పూజ బలిలో పాలు పంచుకోవటము, ఇంత భక్తియుతమైనటువంటి దివ్య పూజ బలిలో మీరందరూ పాల్గొని ఎంతో ఘనముగా దేవుని స్తుతించారు, మహిమపరిచారు. మరి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలని తెలియచేస్తూ ఉన్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధ మరియ మాత, సర్వేశ్వరుని జననీ, మా కొరకు ప్రార్థించమ్మా. నీవే మా శరణము తల్లి, నీవే మా శరణము తల్లి. పరిశుద్ధ మరియ మాత, సర్వేశ్వరుని జననీ, మా కొరకు ప్రార్థించమ్మా. నీవే మా శరణము తల్లి, నీవే మా శరణం తల్లి. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియ మాత, అమ్మా అమ్మా సర్వేశ్వరుని జననీ. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియ మాత, అమ్మా అమ్మా సర్వేశ్వరుని జననీ. పరిశుద్ధ మరియ మాత, సర్వేశ్వరుని జననీ, మా కొరకు ప్రార్థించమ్మా. నీవే మా శరణము తల్లి, నీవే మా శరణం తల్లి.